స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఎస్ సార్. రైట్. నేను లాస్ట్ క్వశ్చన్ ఏమైనా గుర్తు చేస్తారా? అది ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందా అవ్వలేదా? చెప్పేసానా చెప్పలేదా? AB parallel CD and BC parallel ED, then Y equal to y ఈక్వల్ టు. ఆ క్వశ్చన్ సొల్యూషన్ చెప్పేసానా చెప్పలేదా? ఆ క్వశ్చన్ కి సొల్యూషన్ చెప్పేసానా చెప్పలేదా? లాస్ట్ లో ఉండిపోయింది సార్. లాస్ట్ లో ఉండిపోయింది. ఏబి ప్యారలల్ టు. ఓకే వెళ్దాం. రైట్. లాస్ట్ పార్ట్ ఉండిపోయింది అన్నారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి చూసేద్దాం ఒకసారి. చూద్దాం. PQ అండ్ RS సార్. PQRS ఇదేనా ABCDనా? మీకు ఏం చెప్పాను? ABCD. ఓకే. ఓకే. లైన్ AB ఈజ్ ప్యారలల్ టు CD అయితే ఇంకా ఏమి ఇచ్చాడంటే దిస్ యాంగిల్ ఇచ్చేసాడు 100 degrees. ఓకేనా? 100 degrees అయితే Y ఎంత అని అడిగాడు. అంతే కదా? అదేనా క్వశ్చన్? ఐ థింక్. ఎస్ సార్. Y ఎంత అని అడిగితే మనం ఏం చెప్పొచ్చు అంటే చూడండి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి దిస్ ఈజ్ 100. ఓకేనా? నెక్స్ట్ దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ AB ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్ కాబట్టి దిస్ ఈక్వల్ టు దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఏంటి? ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ సైడ్ కాబట్టి 180. ఇది ఆల్రెడీ 100 అయింది కాబట్టి ఈ యాంగిల్ మస్ట్ గా 80 అవ్వాలి. ఓకేనా? 80 వచ్చింది కదా. నెక్స్ట్ ఏమో వీటికి PQR అని ఇచ్చేద్దాం. నేమింగ్ PQRS అని నేమింగ్ ఇచ్చేస్తే PQRS ఆల్సో ప్యారలల్ లైన్స్. ఓకేనా? అండ్ CD ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. లేదంటే ఏది ABCD ప్యారలల్ లైన్స్ అండ్ RS ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. ఈసారి ఆ ట్రాన్స్వర్సల్ RS తీసుకున్నారనుకోండి, తీసుకుంటే ఆల్రెడీ దిస్ యాంగిల్ ఈక్వల్ టు 80 వచ్చింది కాబట్టి దిస్ యాంగిల్ ఈక్వల్ టు 100 అయిపోతుంది. ఎప్పుడైతే 100 అయిందో యాంగిల్ Y అండ్ యాంగిల్ 100 ఆర్ లీనియర్ పెయిర్ కదా. యాంగిల్ Y అండ్ 100 ఆర్ ఏంటి? లీనియర్ పెయిర్స్ కావాలి కాబట్టి Y ఈక్వల్ టు 80 degrees అవుతుంది. ఎందుకంటే లీనియర్ పెయిర్, స్ట్రైట్ లైన్ పైన యాంగిల్. RS ఈజ్ అ స్ట్రైట్ లైన్ కాబట్టి యాంగిల్ 100 అండ్ యాంగిల్ Y ఆర్ లీనియర్ పెయిర్స్ అవ్వాలి కాబట్టి యాంగిల్ 100 ఇది, యాంగిల్ Y ఇది. సో ఏమవుతుంది? Y ఈక్వల్ టు 80 degrees. మనం ఇది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న టైంలో క్లాస్ సెషన్ అయిపోయింది మనకి నిన్న. ఓకేనా? రైట్. నోట్ చేసుకున్నారా? ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా ఈ బిట్? రైట్. రిపీట్ సార్. రైట్. మళ్ళీ రిపీట్ చేయాలి. ఓకే చేస్తాను. ఇంకెవరికైనా? ఓకేనా? AB అండ్ CD ఆర్ ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు. ఇది A, ఇది B అనేయండి. ఇది C, ఇది D అనేయండి. దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ PQ ఇటువైపు రాద్దాం. PQRS టూ లైన్స్. ఓకేనా? AB అండ్ CD ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ AB ఇక్కడ రాశాడా? సరే ఏది ఎక్కడ రాసినా పర్వాలేదు. ఈ జంక్షన్ లో B రాశాడు. నెక్స్ట్ ఏమో E ఇక్కడ రాశాడు. నిన్నటి క్వశ్చన్ కదా, నేను క్వశ్చన్ చూడలే, ఆల్రెడీ గుర్తున్నది రాసేసా. సరే ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో BC అండ్ ED ఆల్సో ప్యారలల్ లైన్స్ అన్నాడు. BC అండ్ అంటే ఈ లైన్ అండ్ ED ఆల్సో ప్యారలల్ లైన్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ యాంగిల్ ఏమో 100 degrees అని ఇచ్చాడు. 100 degrees అని ఇచ్చేసాడు. అయితే మనకి ఏం కావాలంటే యాంగిల్ Y, ఈ యాంగిల్ ఎంత అని అడిగాడు. ఓకేనా? దిస్ యాంగిల్ ఈక్వల్ టు 100 కాబట్టి దిస్ యాంగిల్ ఆల్సో 100. ఎందుకంటే వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో దీస్ టూ ఆర్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. ఓకేనా?
ABP and QBE ఆ 2 యాంగిల్స్ ఆ నేమ్స్ ఏంటంటే ఈ 2 యాంగిల్స్. ఓకేనా? 100 అయింది. నెక్స్ట్ ఏమో AC ఈజ్ ప్యారలల్ టు ED అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ లో AC ఈజ్ ప్యారలల్ టు ED అన్నాడు. AC లైన్ ఇది, ED లైన్ ఇది. మళ్ళీ ఇది ట్రాన్స్వర్సల్ గా తీసుకున్నారనుకోండి, దేన్ని AE ఈజ్ అ ట్రాన్స్వర్సల్ తీసుకుంటే దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్, ఓకేనా? దిస్ యాంగిల్ అన్నది నేను స్ట్రైక్ చేస్తాను, చూసారా లేదో, థిక్ గా చేస్తాను. ఈ 2 యాంగిల్స్ ఆర్ ఏంటి, కో ఇంటీరియర్ యాంగిల్స్. సో దిస్ ఈక్వల్ టు 80 degrees. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఈ స్టెప్ వరకు క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఈ 2 PQ లేదంటే BQ అండ్ ES ప్యారలల్ లైన్స్ తీసుకొని దీన్ని ట్రాన్స్వర్సల్ గా, లేదంటే AE అండ్ CDని ప్యారలల్ లైన్స్ గా తీసుకొని RS ట్రాన్స్ఫర్ గా తీసుకుంటే, చూడండి, AE అండ్ CDని ప్యారలల్ లైన్స్ గా తీసుకొని RS ట్రాన్స్ఫర్సల్ గా తీసుకుంటే దిస్ యాంగిల్ ఈక్వల్ టు 80 కాబట్టి దిస్ యాంగిల్ ఎంత అవ్వాలంటే ఈ యాంగిల్ కో ఇంటీరియర్ యాంగిల్స్ లేదంటే ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ సైడ్ కాబట్టి మస్ట్ గా 100 కావాలి. ఎప్పుడైతే యాంగిల్ 100 అయిందో y వాల్యూ ఎంత అవ్వాలి, లీనియర్ పేర్ కాబట్టి 80 degrees అవ్వాలి y ఈక్వల్ టు. అది నా ఎక్స్ప్లెనేషన్. ఏం రాయక్కర్లేదు, పెన్ అండ్ పేపర్ పెట్టక్కర్లేదు. యాంగిల్ 100 అయింది కాబట్టి యాంగిల్ 100. నెక్స్ట్ దీస్ 2 ఆర్ బ్లాక్ లైన్స్, 2 ప్యారలల్ లైన్స్ అంటే PQ అండ్ RS ప్యారలల్ లైన్స్ అండ్ AE is transversal. Then this angle and this angle equal to, చూడండి ఎల్లో కలర్ లో, ఈసారి ఎల్లో కలర్ లో ఉన్న 2 యాంగిల్స్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ సేమ్ సైడ్ అని చెప్తాం మనం. ఆల్రెడీ మీరు నేర్చుకున్న ట్రాన్స్ఫర్సల్ లో. కాబట్టి ఇది 100 అయింది కాబట్టి టోటల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 అవ్వాలి కాబట్టి ఈ యాంగిల్ మస్ట్ గా 80 అయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ AE అండ్ ఎల్లో కలర్ లో ఉన్న AE అండ్ CD ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ RS యాజ్ అ ట్రాన్స్వర్సల్. RS ట్రాన్స్ఫర్సల్ తీసుకుంటే మళ్ళీ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి, 80 అండ్ ఈ 100 కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఈ యాంగిల్ 100 వచ్చింది. ఇది ఆల్రెడీ 80 కాబట్టి ఈ యాంగిల్ 100 వచ్చింది, కో ఇంటీరియర్ కావాలి కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ లో y ఉండిపోయింది. y కావాలంటే ఇది ఒక RS ఈజ్ అ స్ట్రైట్ లైన్. RS అనేది స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ పైన సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ లీనియర్ పేర్ కాబట్టి y వాల్యూ 80 వచ్చింది. క్లియరా? ఇంకెవరికైనా చెప్పాలా? ఓకేనా? ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు, టైం వేస్ట్ అవుతుంది. క్లియర్ సార్? ఓకే. పవన్ ఓకే, ఆల్ ఓకే కదా? ఎవరికైనా డౌట్ ఉంటే నో అని చెప్పండి, నేను వెంటనే మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి ట్రై చేస్తాను. రైట్, ఎవరు నో అనలేదు కాబట్టి నో డౌట్ అని నాకు అర్థమైంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ బిట్ నోట్ చేసుకోండి. ఇన్ ద గివెన్ ఫిగర్ AB is parallel to, ఈ బిట్ చెప్పేసాను చూడండి, AB parallel to MN parallel to CD అని. MN parallel to CD and CQO, యాంగిల్ CQO ఈక్వల్ టు 38 degrees. చెప్పాను ఈ బిట్? చెప్పలేదు కదా? ఇది ఓల్డ్ బిట్టే. ఫైండ్ వాల్యూ ఆఫ్ POQ. సరే, వెరీ గుడ్. కంప్లీటెడ్ సార్. చెప్పినట్టు గుర్తుంది నాకు ఏదైనా. ఓకేనా? చెప్పేసి ఉంటాను. చెప్పాను ఆ బిట్ నెంబర్ ఎంత మీ నోట్స్ లో, అప్పుడు వాళ్ళ యాంగిల్ APO ఈక్వల్ టు 42 degrees. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమో 42, 80, 38. ఓకే. ప్రీవియస్ సమ్, రైట్, ముందు సమ్. ఓకే. నెక్స్ట్ చూద్దాం, ఇంకో బిట్ చూద్దాం. మళ్ళీ సేమ్ ఇన్ ద గివెన్ ఫిగర్, మీరు ఏం మార్చాలో చూసుకోండి, అది స్ట్రైక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ద గివెన్ ఫిగర్ AB parallel to CD and యాంగిల్ ABE equal to 35 degrees
యాంగిల్ సిడిఈ ఈక్వల్ టు 65 degrees and angle BED equal to x degrees. Then find x, then x equal to enta, or find x, then find x degrees. Then find x degrees. In the given figure, AB is parallel to CD, angle AB equal to 35, angle CD equal to 65, and BED equal to x degrees, then find x. That is the question. ఇంకా మీకు ఫిగర్ డ్రా చేయలేదు, డోంట్ వర్రీ. ఏం చేయాలనుకోవద్దు. క్లియర్ చేయనా? Yes, sir. రైట్. ఎవరైనా ఒకరు నాతో మాట్లాడడానికి ట్రై చేయండి, ఎస్ ఓ నో అని చెప్పడానికి ట్రై చేయండి. రైట్. మీరు మెసేజ్ టైప్ చేసే టైం కూడా వేస్టే మనకి. ఓకేనా? రైట్. ఎవరైతే ఇండివిజువల్గా ఒక రూమ్లో ఉండి అదర్ డిస్టర్బెన్స్ ఉండవో అన్మ్యూట్ చేసి ఉండొచ్చు. రైట్. మీకు ఫిగర్ డ్రా చేస్తాను. టూ ప్యారలల్ లైన్స్ AB and CD is a parallel line, and E ఎక్కడ ఉందంటే E ఎక్కడ ఉంది, ఇది ఈ వెట్సెస్ E అన్నమాట. E ఉంది. నెక్స్ట్ ఏమో అదే ఫిగర్ AB అండ్ CD. ఈ వాల్యూ ఏమో x డిగ్రీస్ ఇచ్చాడు. ఈ x డిగ్రీస్ కావాలి మనకి. నెక్స్ట్ యాంగిల్ ABE ఈక్వల్ టు 35 అంటే ఇది 35. కలర్ మార్చి రాసేద్దాం అన్నట్టు. ఇది 35 డిగ్రీస్. ఇది నెక్స్ట్ ఇంకొక యాంగిల్ 65 డిగ్రీస్ కదా, ఇది 65 డిగ్రీస్. అయితే x వాల్యూ ఎంత? ఓకేనా? చూడండి, క్వశ్చన్ ఫస్ట్ చదవండి. AB is parallel to CD and angle B equal to something 35 degrees ఇచ్చాడు, హారిక 100 degrees. ఓకే, చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏమో యాంగిల్ CDE ఈక్వల్ టు 65 degrees ఇచ్చాడు, యాంగిల్ X వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇంకెవరైనా చూసారా? ఏం చేయక్కర్లేదు మనం. లైన్స్ అండ్ యాంగిల్స్ లో మెయిన్ కాన్సెప్ట్ అర్థమైపోతే ఓకే, వచ్చేస్తుంది, చేసేయచ్చు ఎవరన్నా. ఓకేనా? Hindu also 100, very good. Sarika and Hindu. Right, sure. Sakshi also 100, right? Sure. Remaining all ఒకసారి వినేయండి. ఇలాంటి సమ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే AB is parallel to CD అన్నాడు, ఈ ఒక పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో యాంగిల్ BED దట్ ఈస్ x డిగ్రీస్ ఎంత అని అడిగాడు మనకి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీరు ఒక లైన్ డ్రా చేస్తారు. లైన్ ప్యారలల్ టు AB ఆర్ CD, ఏదన్నా ఏబీకి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసామంటే ఆ లైన్ మస్ట్ గా సిడికి కూడా ప్యారలల్ అవుతుంది. ఎందుకంటే AB ఈజ్ ప్యారలల్ టు CD కాబట్టి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అని చెప్తాం మనం. ఆల్రెడీ A ఈక్వల్ టు B, B ఈక్వల్ టు C అయితే A ఈక్వల్ టు C ఎలా అవుతాయో ఇక్కడ కూడా అంతే, జామెట్రీలో కూడా. దీనికి GH అనండి నేమ్, ఏదైనా ABCDEF అనండి, లేదంటే EF. ఓకేనా? ఇది ఒక రెడ్ లైన్, అది EF ఏమో ప్యారలల్ టు బోత్ AB అండ్ CD. ఓకేనా? EF ఈజ్ ప్యారలల్ టు, నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు AB అండ్ EF, AB అండ్ CD, సారీ, డ్రా ఏ లైన్ ప్యారలల్ టు AB అండ్ CD. ఎప్పుడైతే లైన్ డ్రా చేశారో ప్యారలల్ గా, నెక్స్ట్ AB అండ్ EF ఆర్ ప్యారలల్ లైన్స్ అంటే AB లైన్ ఇది, నెక్స్ట్ ఈ లైన్, ఈ రెండు ప్యారలల్ లైన్స్. దిస్ ఈక్వల్ టు 35 అయింది. నెక్స్ట్ దీన్ని ట్రాన్స్వర్సల్ గా తీసుకోవచ్చు, మీరు BEని ట్రాన్స్వర్సల్ గా తీసుకోవచ్చు. BEని ట్రాన్స్వర్సల్ గా తీసుకుంటే యాంగిల్ ABE అండ్ దిస్ యాంగిల్ ఈజ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఏమవుతాయి? లేదంటే చూడండి, అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఇది డ్రా చేసిన తర్వాత యాంగిల్ చూడండి, కలర్ మారుస్తాను, బ్లూ కలర్ లో ఉన్న యాంగిల్స్
ఇది 35 ఇచ్చాడు కాబట్టి ఈ యాంగిల్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయా అవ్వ దీన్ని ఎక్స్టెండ్ చేశారనుకోండి ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి కదా యాంగిల్ ABE and BEF are interior alternate angles కాబట్టి ఈ యాంగిల్ 35 similarly these two lines are parallel ఓకేనా EF and CD parallel next ఏమో take ED as a transversal ED in transversal తీసుకుంటే సార్ వాయిస్ బఫర్ అవుతుంది అందరికన్నా మీకు ఒక్కరికేనా రిమైనింగ్ ఆల్ ఓకే అవుతుంది కావాలంటే చూడండి నేను ఫుల్ సిగ్నల్ లోనే ఉన్నాను ఓకేనా అందరికి బ్రేక్ అవుతుందా ఒక్కరికేనా మాట్లాడొచ్చు మిగతా వాళ్ళకి ఓకేనా ఓకే మిగతా వాళ్ళకి ఓకే ఒక్కసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి ఓకే వాళ్ళకి ఓకే సార్ పావని ఆల్సో ఓకే రైట్ చూడండి నెక్స్ట్ EF and CD are two parallel lines EF and CD are pair of parallel lines నెక్స్ట్ ఏమో ED ట్రాన్స్ఫర్సల్ గా తీసుకుంటే రిమైనింగ్ పార్ట్ ఇది 65 అవుతుంది ఓకేనా మనకి ఏం కావాలి యాంగిల్ BED కావాలి పైన యాంగిల్ ఏమో 35 వచ్చింది డౌన్ లో యాంగిల్ 65 వచ్చింది 35 + 65 = 100 మనం ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాం కదా మరి పావని అండ్ ఇందు వాళ్ళు వెంటనే చెప్పారు ఎందుకు అంటే ఏం లేదు ప్రాక్టీసే ఇలాంటి మోడల్స్ కొన్ని రిపీటెడ్గా వస్తున్నాయి అవి కొంచెం ఫాలో అయితే మనం చెప్పియచ్చు ఈ 35 ఆ 65 యాడ్ చేస్తే అక్కడ యాంగిల్ వచ్చేస్తుంది బై ప్రాక్టీస్ తెలిసిపోతుంది ఓకేనా నో సీక్రెట్ దే అంతేనా ఇందు అండ్ ఏం పేరు హారిక అనుకుంటా ఫస్ట్ సమ్కే ఇలా ఇమేజిన్ చేసుకొని లైన్ డ్రా ఎ లైన్ ప్యారలల్ టు దిస్ అంటారు నెక్స్ట్ ఏమో ఇలాంటి యాంగిల్ వచ్చేసరికి ఆ 35 ని 65 యాడ్ చేస్తే ఏమొస్తుందో అదే ఇంటర్నల్ యాంగిల్ ఆఫ్ BED వస్తుంది ఓకేనా అర్థమైంది అందరికి ఆల్ వినిపిస్తుందా నా వాయిస్ ఎస్ సార్ ఇందు రైట్ ఎస్ సార్ ఓకే క్లియర్ డన్ ఇంకెవరికైనా మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం ఉందా ఇది CGL సెకండ్ టైర్ ఉండేది అప్పట్లో ఇప్పుడు కూడా ఉంది ఆ CGL లో అడిగేశాడు ఒకసారి క్లియర్ సార్ రైట్ నెక్స్ట్ ఇంకో బిట్ నోట్ చేసుకోండి నెక్స్ట్ బిట్ ఏమంటారంటే ఇన్ ద గివెన్ ఫిగర్ AB is parallel to CD AB is parallel to CD and angle BAE equal to 110 degrees and ECD angle ECD BAE అనేది యాంగిల్ ECD అనేది కూడా యాంగిల్ ఈక్వల్ టు 120 degrees and angle AEC equal to x degrees then find x equal to AB parallel to CD అన్నాడు BA equal to 110 angle ECD equal to 120 AEC equal to x అయితే find x ఓకేనా ఓకే సార్ రైట్ డ్రాయింగ్ చూడండి A B C D ఇది వెటిసెస్ E అయితే యాంగిల్ x ఎంత అని అడిగాడు మనకి ఓకేనా ఇదేమో ఒకటి 120 ఇచ్చాడు ఇంకోటి ఏమో ఒకటి 110 ఏ యాంగిల్ ఏమో 110 ఇచ్చేసాడు C యాంగిల్ ఏమో 120 ఇచ్చేసాడు ఎల్లో కలర్ లో ఉన్న యాంగిల్స్ అయితే యాంగిల్ AEC ఈక్వల్ టు ఎంత ఏమైనా చెప్పగలరా జస్ట్ 30 seconds ట్రై చేయండి
మీరు ట్రై చేయండి, తర్వాత నేను కూడా షేర్ చేసుకుంటాను మీతో పాటు నా ఐడియాస్ని. రైట్, డిస్కస్ చేద్దాం. 130 ఎవరు? హారిక. ఓకే, వెరీ గుడ్. ఏఈసి ఎక్స్ డిగ్రీస్ అన్నాడు కదా. ఓకే, రైట్. రిమైనింగ్ ఆల్ ఎవరికైనా ఏమైనా ఆన్సర్ వచ్చిందా? చూడండి. డ్రా a parallel line. Draw a line parallel to AB and CD. Draw a line EF parallel to AB and CD. AB కి CD కి ప్యారల్ గా EF లైన్ డ్రా చేయండి. డ్రా చేస్తే ఏమవుతుంది? ఏఈ ఇస్ వెరీ గుడ్ వరప్రసాద్, ఆల్సో వెరీ గుడ్. ఏఈ అండ్ ఏఈ ఇస్ ట్రాన్స్ఫర్సల్. ఏబి అండ్ ఫస్ట్ ఏం తీసుకుంటారంటే ఫస్ట్ కేసులో ఏబి అండ్ ఈ, ఓకే ఇందు వెరీ గుడ్. ఏబి అండ్ ఈఎఫ్ ఆర్ ప్యారలల్. ఏఈ ఈజ్ అ ట్రాన్స్వర్సల్. ఓకే, వెరీ గుడ్. సాక్షి ఆల్సో రైట్. ఏఈ ఈజ్ అ ట్రాన్స్వర్సల్. చూడండి, డ్రా చేస్తున్నాను. ఏఈ ట్రాన్స్వర్సల్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఏంటి? ఏబి అండ్ ఈఎఫ్. ఏబి అండ్ ఈఎఫ్ ప్యారలల్ లైన్స్. అప్పుడు ఈ 110 యాంగిల్, నెక్స్ట్ ఈ ఎక్స్ డిగ్రీస్ లో ఉన్న పై పార్ట్ ఏఈఎఫ్, ఈ రెండు ఏమవుతాయంటే కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏ అండ్ ఈ. కాబట్టి ఇది 70 డిగ్రీస్ వస్తుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈక్వల్ టు 180 కావాలి కాబట్టి అబోవ్ యాంగిల్ 110, డౌన్ లో ఉన్న యాంగిల్ 70. ఓకేనా? నెక్స్ట్ టేక్, ఇప్పుడు సెకండ్ కేసుకి వెళ్ళండి. సిడి అండ్ ఈఎఫ్ ఈజ్ ఆల్సో ప్యారలల్ లైన్స్. దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్. ఫస్ట్ ఏమో దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అని తీసుకున్నారు, తర్వాత ఏమో దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అని తీసుకున్నారు. అయ్యో, ఓకేనా? ఈ రెండు ప్యారలల్ లైన్ తీసుకుంటే ఏంటి? ఈఎఫ్ అండ్, ఒక్క నిమిషం, ఈ రెండు ప్యారలల్ అని తీసుకుంటే, దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ అని తీసుకుంటే ఈసీ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. ఓకేనా? ఈసీ ట్రాన్స్వర్సల్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఈసిడి దట్ మీన్స్ దిస్ యాంగిల్, యాంగిల్ సిఈఎఫ్ దట్ మీన్స్ దిస్ యాంగిల్ ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అగైన్ కదా. యాంగిల్ ఈతో కో ఇంటీరియర్ మళ్ళీ అయింది కాబట్టి ఇది 120 అయింది కాబట్టి ఇది ఎంత అవ్వాలి? 60 కావాలి. దేర్ ఫోర్ యాంగిల్ ఏఈసి ఈక్వల్ టు యాంగిల్ ఏఈఎఫ్ అండ్ యాంగిల్ ఎఫ్ఈ. అంటే ఈ టోటల్ యాంగిల్ కావాలంటే 70 డిగ్రీస్ ప్లస్ ఈ 60 డిగ్రీస్ కావాలి. దేర్ ఫోర్ 70 ప్లస్ 60 ఈక్వల్ టు 130 డిగ్రీస్. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు, లేదు అంటే మెసేజ్ అయినా చేయొచ్చు. నో అని. ఎన్ని బిట్స్ అయినా ఇలాగే ఉంటాయి. ట్రాన్స్ఫర్సల్ వచ్చి మీకు సమ్ ఐడియా వస్తే ఎన్ని బిట్స్ అయినా మీరు చేసేయచ్చు, ఈజీనే. ఆడ ఇన్ని లెవెల్స్ మార్చుకోనండి. ఓకే, క్లియర్ సార్, రైట్. రైట్, నెక్స్ట్ ఇంకో బిట్ రాయండి. మళ్ళీ in the given figure అని AB parallel to CD, AB parallel to CD, angle ABE equal to angle ABE equal to 120 degrees. Angle CDE equal to angle DCE, sorry, angle DCE equal to 100 degrees and angle VE is equal to X degrees. VE is equal to X degrees. Then find X. Then find X. In the given figure, AB parallel to CD, angle BAE equal to angle ABE, sorry, angle ABE equal to 120 degrees, angle DCE equal to 100 degrees, angle BE is equal to X, then find X. Okay na, clear చేయనా? ఓకేనా?
Yes, sir. రైట్ రైట్. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చదవగలిగాను నీ నేమ్ కంప్లీట్ గా. సాక్షి సత్యనాగలక్ష్మినా? రైట్. చదివే లోపు డిసపియర్ అయిపోతుంది అన్నమాట నేమ్. డ్రాయింగ్లే భయంకరంగా ఉంటాయి, సొల్యూషన్స్ ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఏంటి డ్రాయింగ్ ఇలా ఉంది అనుకోకూడదు మీరు. ఎంత ఈజీగా ఉంటాయో మీరే చూస్తున్నారు కదా, ఈజీనే కదా. ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అర్థమైపోతాయి. ఫస్ట్ క్లాస్ అర్థమైపోతే ఎన్ని సమ్స్ మీరు 100 బిట్స్ ఇచ్చినా చేస్తారు. అర్థం కాకపోతే 2 బిట్స్ ఇచ్చినా చేయలేము. ఏమంటారు? మాట్లాడచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు. మీకు టేబుల్స్ తెలుసు కదా, ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్, ఫోర్త్ టేబుల్, అప్ టు 20th టేబుల్స్ తెలుసు కదా. ఆ టేబుల్స్ లో 1 and 2 టేబుల్ నేర్చుకున్నారు అనుకోండి, అందులో మీరు డిఫికల్టీ లెవెల్ వెతకమని అనుకోండి, ఈజీ రెండును. ఫస్ట్ డిఫికల్టీగా ఉంటుంది స్టార్టింగ్ లో. ఓకేనా? 1 హారిక 140. వెయిట్ చేద్దాం హారిక, చూద్దాం ఇంకొకసారి చూద్దాం. ఇది కూడా అలాంటిదే, లైన్స్ అండ్ యాంగిల్స్ లో డిఫికల్టీ లెవెల్ వెతకడం అంటే ఇలాగే ఉంటుంది. అంత ఈజీనే, బట్ ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైతే. రైట్. హారిక 140 చెప్పారు, చెప్పినట్టుంది ఆన్సర్. 140నా? సత్యనాగలక్ష్మి ఆల్సో 140. వెయిట్ 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 చేద్దాం. ఇంకా చూద్దాం. చూడండి ఈసారి, డ్రా ఏ ప్యారలల్ లైన్ టు బోత్ ఏబి అండ్ సిడి ప్యారలల్ గా ఇలా డౌన్వర్డ్స్ లో ప్యారలల్ లైన్ డ్రా చేయండి. డ్రా చేశారా? డ్రా చేస్తే దీనికి ఏదో ఒక నేమ్ ఇచ్చేయండి. ఏబి కనిపిస్తుంది, సిడిఈ కనిపిస్తుంది, ఎఫ్ లేదు కదా, ఎఫ్జి అనే నేమ్ ఏది లేదో అది ఎఫ్జి. ఇప్పుడు ఏబి అండ్ ఎఫ్జి ప్యారలల్ లైన్స్, ఏబి అండ్ ఎఫ్జి ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ బిఈ ఈజ్ అ ట్రాన్స్ఫర్స్. ఈ ట్రాన్స్ఫర్స్ తీసుకున్నారు అనుకోండి, ఈ 120 అండ్ దిస్ యాంగిల్ ఏమవుతుంది? ట్రాన్స్వర్సల్ అవుతుంది. 120 అండ్ దిస్ యాంగిల్ అంటే ఎఫ్ఈబి ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఓకేనా? ఎఫ్ఈబి ట్రాన్స్వర్సల్ అవుతాయి కాబట్టి ఇది 120 అయింది కాబట్టి దిస్ యాంగిల్ ఏమవుతుంది? 60 అవ్వాలి. కో ఇంటీరియర్ యాంగిల్, సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 కాబట్టి ఇది ఆల్రెడీ 120, ఇది 60. ఇంతవరకు క్లియర్ కదా, అర్థమైందా? ఓకేనా? రైట్. ఎందుకంటే దీస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్, దిస్ ఈజ్ అ ట్రాన్స్వర్సల్, దిస్ యాంగిల్ అండ్ దిస్ యాంగిల్ ఈక్వల్ టు 180. సో 120 + 60 180 కాబట్టి యాంగిల్ ఎఫ్ఈబి ఈక్వల్ టు 60 వచ్చింది. సిమిలర్లీ సిడి అండ్ ఈజీ are also parallel lines and CE, take CE as a transversal. So this is 100 degrees కాబట్టి ఇది ఎంత అవుతుంది? 80 degrees. ఓకేనా? 60 + 80 140 అయింది. మనకి యాంగిల్ ఎక్స్. ఓకే, హారిక అండ్ సాక్షి ఎవరో ఉన్నారు కదా, మీరు టోటల్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేశారు, మీకు 140 వచ్చింది. మనకి ఓన్లీ ఎక్సే కావాలి. అంటే ఏంటి? యాంగిల్ బిఈసి కావాలి. ఎక్స్ కావాలంటే ఏమవుతుంది? 60 + 80 140, ఎక్స్ డిగ్రీస్ ఏమో 40 degrees. ఓకేనా? యా, ఓకేనా? అర్థమైందా? ఆ బిట్ ఏం అడిగాడంటే ఓన్లీ ఎక్స్ అడిగాడు, అంటే దట్ ఈస్ యాంగిల్ బిఈసి అడిగాడు, యాంగిల్ బిఈసి వాల్యూ అడిగాడు మీరు. సో అదర్ 2 యాంగిల్స్ ఓకే అగ్రీ అయ్యారా? సాక్షి అండ్ హారిక అండ్ ఇంకెవరో పెట్టారు 140 140 140 అని లైన్. Yes, sir. మీరు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే రిమైనింగ్ ఆల్ అదర్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేశారు. వాడు మనకి ఏమన్నాడంటే ఓన్లీ ఎక్స్ అడిగాడు. ఓకేనా? అన్లక్కీలీ ఏంటంటే ఇక్కడ ఆప్షన్ లో 140 కూడా ఉంది. ఓకేనా?
మీరు మిస్టేక్ చేస్తే ఏమొస్తుంది అది కూడా ఆప్షన్లో ఉంటుంది. 140 ఉంది, 40 ఉంది. ఒక్కసారి మరి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీరు కూడా ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఓకేనా? రైట్. ఇంకెవరికైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. రైట్, క్లియర్ చేయనా? ఓకే సార్. నెక్స్ట్ రాయండి. ఈ క్వశ్చన్ రాయండి. జస్ట్ క్వశ్చన్ కొంచెం లెందీగా ఉంది, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఏ కామా ఓ కామా బి ఆర్ 3 points on a line segment AOB or AOB, A comma O comma B, 3 points అన్నమాట. are 3 points on a line segment and మీరు ఏ అండి అని రాసుకోండి, సింబల్ పెట్టాను. and C is a point not lying on AOB. C is a point not lying on AOB. On A comma O comma B. C is a point A comma B comma O B అంటే ఒక లైన్ పైన ఉన్నాయన్నాను కదా, ఆ లైన్ పైన లేదు. అది ఫస్ట్ పాయింట్. ఏంటి రాశారంటే A comma O comma B are 3 points on a line segment and C is a point not lying on AOB. ఓకేనా? అది మీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్లో ఏముందంటే if AOC equal to 40 degrees and OX comma OY are internal and external internal and external angle bisectors of AOC and BOC respectively. RESP అంటే రెస్పెక్టివ్లీ అని రాయండి. then angle BOY, then BOY బాయ్ లాగా యాంగిల్ BOY ఈక్వల్ టు ఎంత? ఓకేనా? యాంగిల్ BOY ఈక్వల్ టు ఎంత? ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, చూసుకోండి, చెక్ చేసుకోండి ఏం నోట్ చేశారో. AOB are 3 points on a line segment and C is a point not lying on AOB. That is a first point of question. నెక్స్ట్ ఏమన్నాడంటే if AOC equal to 40 degrees and OX and OY are internal and external angle bisectors of AOC and BOC respectively, then angle BOY equal to ఎంత అనేది. ఓకేనా? ఇందులో మనకి డ్రాయింగ్స్ ఏమీ ఇవ్వలేదు, ఫిగర్స్ ఏమీ ఇవ్వలేదు, కాబట్టి మనం నచ్చినట్టు అంటే అక్కడ మనకి క్వశ్చన్కి సెట్ అయినట్టు డ్రా చేసుకోవచ్చు. ఏమన్నాడు? AOB ట్రై చేస్తారా చెప్పమంటారా? ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఎవరన్నా. మీరు ట్రై చేస్తారా అని చెప్పమంటారా? అయ్యో మెసేజ్ చేయండి లేదండి. చెప్పండి సార్. రైట్ చూడండి, ఈసారి ఫిగర్ లేదు కాబట్టి టైం వేస్ట్, ఒక్కసారి చూసేయండి. ఓకేనా? ఒక పాయింట్ ఏదో పెట్టారు, మెసేజ్ కనిపించలేదు, బట్ AOB ఒక పాయింట్ O. AOB A comma O comma B are 3 points on a line segment. సరిపోయింది కదా ఒకటి చెప్పిన దానికి. అండ్ C is a point not lying on AOB. C అనే పాయింట్ ఉంది కానీ అది AOB పైన లేదు, అది ఇంకెక్కడో బయట ఉంది. అవుట్ సైడ్ ఉండే పాయింట్ C ఇది అనేద్దాం, C పాయింట్ ఇది. ఓకేనా? దెన్ యాంగిల్ AOC ఈక్వల్ టు 40. దెన్ జాయిన్ AOC. ఇది ఎంత ఇచ్చాడు? 40 degrees అని ఇచ్చాడు.
40 degrees అని ఇచ్చాడు. అండ్ ఓఎక్స్ అండ్ ఓవై ఆర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఏఓసి. ఏఓసికి ఇంటర్నల్ యాంగిల్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఇచ్చాడు, వాటిని ఓఎక్స్ అండ్ ఓవై అన్నారు. చూడండి కలర్ మారుస్తాను. ఇది ఓఎక్స్, ఇది ఇంటర్నల్ యాంగిల్. ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఇటువైపు వస్తుంది. దీనికి యాంగిల్ బైసెక్టర్ అంటే యాంగిల్ ని 2 పార్ట్స్ చేయటమే యాంగిల్ బైసెక్టర్. నెక్స్ట్ మనకి వచ్చేవన్నీ యాంగిల్ బైసెక్టర్స్ ఇవే వస్తాయి. నెక్స్ట్ మనం ట్రయాంగిల్స్ కి వీటికి వాటికి వెళ్తాం కదా. నెక్స్ట్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ వీటికి వెళ్ళినప్పుడు యాంగిల్ బైసెక్టర్ గురించి ఇంకా మీకు డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా. అండ్ ఏమన్నాడు, ఓఎక్స్ అండ్ ఓవై ఆర్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ ఏఓసి అండ్ బిఓసి అని చెప్పాడు. దెన్ ఫైండ్ బిఓవై అన్నాడు. బిఓవై అంటే బిఓవై ఇక్కడ ఉంది, బి బ్లాక్ లో ఇస్తాను. బిఓవై ఈ యాంగిల్ అంతా మీరు చెప్పాలి. ఓకేనా. ఆ యాంగిల్ ఎంత చెప్పాలి, ఇది 140 అని తెలిసిపోయింది. చూడండి యాంగిల్ ఏఓసి అంటే ఈ యాంగిల్, నెక్స్ట్ యాంగిల్ బిఓసి అంటే ఈ యాంగిల్, ఈ రెండు కలిసి లీనియర్ పేర్ అవుతున్నాయి. ఎస్ ఆర్ నో, అగ్రీ అవుతున్నారా కాదా? ఆర్ యు అగ్రీ? యాంగిల్ ఏఓసి అండ్ ఎస్ రైట్. కాబట్టి యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 140 అనొచ్చా? టోటల్ యాంగిల్ బిఓసి 140 అనొచ్చా? ఎప్పుడైతే యాంగిల్ బిఓసి 140 అయిందో యాంగిల్ చూడండి ఓవై ఈజ్ యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ బిఓసి. ఎస్ రైట్. కాబట్టి యాంగిల్ ఈ స్మాల్ యాంగిల్ ఎంత అవుతుందంటే 70 అవుతుంది. ఈ స్మాల్ యాంగిల్ మీన్స్ సిఓవై ఇది 70 వస్తుంది. ఓకేనా 70. నెక్స్ట్ ఏమో ఓఎక్స్, ఏఓసి ఏమో 40 degrees ఓఎక్స్ యాంగిల్ బైసెక్టర్ చేస్తుంది. కాబట్టి ఓఎక్స్ ఏమో ఈ 40ని 2 ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. యాంగిల్ బైసెక్టర్ మీన్స్ అంటే యాంగిల్ సిఓఎక్స్ దట్ మీన్స్ దిస్ ఈస్ 20. యా వెరీ గుడ్. ఓకేనా 20, ఒకటి 20 వచ్చింది, ఇంకోటి 70 వచ్చింది. ఓకేనా. మనకి ఏం కావాలి, బిఓవై కావాలా? బిఓవై కావాలంటే ఇదే 70. నేనేమనుకున్నానంటే సారీ ఏదైనా చెప్పొచ్చు. నేనేమనుకున్నానంటే సి ఏంటది వైఓఎక్స్ అడిగాడేమో 90 degrees వస్తుంది అని అటువైపు వెళ్ళాను. ఓకేనా. మనకు కావాల్సింది ఏంటి, బిఓవై. ఇది ఎప్పుడైతే 70 వచ్చిందో ఇది నెక్స్ట్ 70 వస్తుంది. ఓకేనా. క్వశ్చన్ నేను అబ్జర్వ్ చేయలేదు, బిఓవై అడిగాడు కాబట్టి సింపుల్. ఏం లేదు, ఇది 40 అయింది, లీనియర్ పేర్ కాబట్టి ఈ యాంగిల్ అంతా 140 అయింది. ఓవై ఈజ్ యాంగిల్ బైసెక్టర్ కాబట్టి ఇది 70. అనదర్ యాంగిల్ బైసెక్టర్ ఇది 70. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఏంటి చెప్పండి? 70. నేనేమనుకున్నానంటే ఎక్స్ ఓ వై అడిగాడేమో ఎక్స్. అర్థమైంది ఈ క్వశ్చన్? మళ్ళీ ఎవరికైనా చెప్పాలా? టైం ఏంటి స్పీడ్ అయిపోతుంది, 11కి ఆల్మోస్ట్ అప్రోచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పనా? ఇది మళ్ళీ ఇంకోసారి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయనా? అడగొచ్చు, మీరు ఎన్నిసార్లు అడగొచ్చు, డోంట్ వరీ. ఓకేనా. ఈ రోజు చెప్పేవన్నీ మెయిన్స్ సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ లీనియర్ పేర్ 180 కదా సార్? ఎస్. కాబట్టి 180 వచ్చింది కదా. ఏం పేరు? ఇందు. క్లియర్ సార్, వరప్రసాద్ రైట్. ఇందు మాట్లాడొచ్చు, ఏమైనా డౌట్ ఉందా మీకు? సార్ అక్కడ చాలా యాంగిల్స్ ఉన్నాయి కదా. చాలా యాంగిల్స్ ఉన్నాయి కదా, అన్ని కలిసి 180 వస్తాయి. చూద్దాం, మళ్ళీ చేద్దాం. ఏముంది, రావట్లేదా? 180 రావట్లేదా? 40, 20, 70, 140 మొత్తం 40, 20 యాడ్ చేయకూడదు. ఈ యాంగిల్ అంతా 40, యాంగిల్ ని డౌన్ రాస్తున్నాను 40. ఆ 40ని యాంగిల్ బైసెక్టర్ ఏం చేసిందంటే కలర్ మారుస్తున్నాను. ఆ 40 ఎలా డివైడ్ అయిందంటే ఇది 20, ఇది 20గా డివైడ్ అయింది. ఈ యాంగిల్ అంతా 140, ఇది ఎలా డివైడ్ అయిందంటే ఈ స్మాల్ పార్ట్ 70, ఫస్ట్ ఎల్లో పార్ట్ 70, నెక్స్ట్ ఉన్న బ్లాక్ కలర్ పెడదాం. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ 70. ఓకేనా. అయితే నువ్వు 20 + 20 + 70 + 70 అయినా చేయాలి, లేదంటే 40 + 140 అయినా చేయాలి. ఇదర్ దిస్ ఆర్ దట్. ఓకేనా. అక్కడ నేను కన్ఫ్యూజింగ్ దగ్గర అయిపోయినాయి కదా, అందుకే కన్ఫ్యూజ్ అయింది. ఓకేనా, క్లియరా? ఇంకా ఎనీ అదర్ డౌట్? ఏంటంటే చూడండి, క్వశ్చన్ మీరు ఎంతసేపు రాశారు? ఎవరైనా మాట్లాడండి ఒకసారి అన్మ్యూట్ చేసి. క్వశ్చన్ మీరు ఎంతసేపు చేశారు? చాలా టైం చేశారు.
డ్రాయింగ్ వస్తే మీకు డ్రా చేసిన వెంటనే మహా అయితే ఒక 1 minute లోపు చేయొచ్చు. ఇప్పుడు ప్రాక్టీస్ లేనప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయితే డ్రా చేసి ఒక 30 seconds లో డ్రాయింగ్ వచ్చిన వెంటనే క్వశ్చన్ చదివిన వెంటనే డ్రాయింగ్ అర్థమవుతుంది, నెక్స్ట్ చేసేయచ్చు. ఓకేనా? 2 క్లియర్ రైట్. సెకండ్ టైర్ లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకేనా? 17 కాదు 14 హుదూద్ వచ్చింది. ఇప్పుడు అది 12 హుదూద్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. 16 అక్టోబర్ ఏదనుకుంటా. ఆ హుదూద్ టైంలో మన ఏపీకి 12 సార్. వైజాగ్ కి హుదూద్ వచ్చింది కాబట్టి సిజిఎల్ మెయిన్స్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టాడు. పెట్టినాక ఏం చేశారంటే అప్పుడు పేపర్ లీక్ అయింది. సిజిఎల్ సెకండ్ టైర్ అనుకుంటా. క్యాన్సిల్ అయిన తర్వాత ఏమైందంటే పేపర్ లీక్ అయింది కాబట్టి క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిన తర్వాత కట్ ఆఫ్స్ అన్ని మారిపోతాయి అని చెప్పి పేపర్ టఫ్ గా ఇద్దామని చెప్పి ఓ బిట్ ఇచ్చాడు అన్నమాట అప్పట్లో. ఓకేనా? అదేంటో ఇప్పుడు చూద్దాం. హుదూద్ బిట్ అనుకోండి, లేదంటే ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, దెన్ ఫైండ్ హుదూద్ ఐడియా ఉంది కదా మీకు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఎంత? ఏ అనలేదు. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, దెన్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఎంత. ఈ బిట్ 2 times వచ్చింది. ఆ 2 times కూడా ఎక్స్టెండెడ్ ఎగ్జామ్సే. ఫస్ట్ ఏమో పోస్ట్ పోన్ చేసి మళ్ళీ పెట్టాడు. మళ్ళీ పెట్టినప్పుడు అడిగాడు. ఒకసారి బీహార్లో పేపర్ లీక్ అయిపోయింది. ఆ తర్వాతే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ తీసి సిజిఎల్ ఎస్ఎస్సి బోర్డు అంతా కలిసి నాన్ స్టాట్యుటరీ బాడీ ఎస్ఎస్సి, యూపీఎస్సి ఏమో స్టాట్యుటరీ బాడీ. 2 హైయెస్ట్ బోర్డ్స్ ఏమైనా ఉన్నాయంటే ఒకటి యూపీఎస్సి, 2 ఎస్ఎస్సి. ఓకేనా? కాన్స్టిట్యూషన్ లో ఎస్ఎస్సి బోర్డులో అప్పుడు బోర్డు మీటింగ్ పెట్టి ఏం చేసిందంటే మొత్తం ఆన్లైన్ చేశారనమాట. ఒకేసారి అందరికి ఎగ్జామ్ అవుతుంది. పేపర్ లీకేజ్ కి ఏమి మీకు ఆల్రెడీ టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటే అర్థమైపోతుంది. ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ లో ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలియదు, ఎవరికి తెలియదు. బీహార్ లో ప్రతిసారి లీక్ అయిపోయేది మీ ఎస్ఎస్సి పేపర్. అప్పుడు ఈ బిట్ ఇచ్చాడు అనమాట. ఇఫ్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, దెన్ ఫైండ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఎంత అన్నాడు. సారీ, మీకు డయాగ్రామ్ చూపించాలి. ఈ ఫిగర్ ఇంకేం చెప్పకుండా 180నా ఆల్రెడీ చేసావన్నమాట. మోడల్ పేపర్స్, సాలిడ్ పేపర్స్. ఎవరు సాక్షినా మెసేజ్ పెట్టింది? ఎలా 180? నేను ఇంకేం డ్రా చేయలేదు కదా. ఆల్ఫా బీటా ఎక్కడో ఇది మోడల్ ఏది చేసినట్టున్నాం. ఏ ఇది ఏ నేను మెసేజ్ ఫాలో అవ్వట్లేదు. ఒక్క నిమిషం, డిసపియర్ అయిపోయింది మెసేజ్. సి డి ఓ గామా ఎక్కడంటే ఇది గామా. ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ గ్రీక్ లెటర్స్. ఫస్ట్ మ్యాథమెటిక్స్ అంతా గ్రీస్ లో డెవలప్ అయింది కాబట్టి కొన్ని లెటరింగ్స్ అలా ఉండిపోయినాయి, అవే వాడుతున్నాం మనం. ఆల్ఫా బీటా గామా. ఓకేనా? అయితే ఓకేనా, ఇప్పుడు చెప్పండి మీరు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత అని అడిగాడు. ఇదిగో సార్ నేను లీనియర్ పేర్ అనుకున్నాను సార్. అదే నేనేం క్వశ్చన్ ఇంక చెప్పలేదు, నువ్వు ఆన్సర్ చెప్పేసావు. ఏంటో రోబో 3 ఏమో అనుకోనండి, 2 కూడా కాదు. బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ అనేసరికి దడదర చెప్పేస్తారు కదా మూవీలో, అలాగే. చూడండి ఇప్పుడు ఏమైందంటే ఆల్ఫా బీటా గామా ఇచ్చాడు. గామా ఇది 270 హారిక, వెరీ గుడ్. నెక్స్ట్ ఒకసారి ట్రై చేసేయండి. దీంతో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. టైం కూడా అవుతుంది. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి మీరు. ఎవరైనా ట్రై చేసిన ఉన్నారా? చెప్పేనా. రైట్, క్లియర్ చేసి చెప్తానండి. ఓకేనా? క్లియర్ చేయక్కర్లేదు, ఇక్కడే చెప్తాను. ఓకేనా? రైట్, చూడండి. ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా అండ్ గామా టోటల్గా అడిగాడు, కానీ ఎక్కడ ఏ నెంబరు ఇవ్వలేదు మనకి. అలా అని మనం క్వశ్చన్ చూసి భయపడిపోయి వెళ్ళిపోయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఒకే యాంగిల్ కూడా ఇవ్వలేదు కదా సార్. ఎస్ అదే నేను కూడా అదే చెప్తాను. వెరీ గుడ్. ఒకే యాంగిల్ అయినా ఇస్తే ఏదైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనుకుంటాం, కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు, ఒక నంబర్ కూడా ఇవ్వలేదు. నంబర్ కూడా ఇవ్వకుండా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అని అడిగేశాడు. మన బుర్రలో ఏమో పెద్ద భూగోళంలో ఉంటాయా అన్ని మన యాంగిల్స్ క్రియేట్ చేసుకొని చెప్పుకోవడానికి. అంటే ఇక్కడ ఏదో ఒక లాజిక్ ఉందన్నమాట. ఆ లాజిక్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేస్తే చేసేసినట్టే.
సమ్ సాల్వ్ చేసినట్టే. చూడండి మీకు ఆల్రెడీ ఒక 2-3 సమ్స్ చెప్పాను, మీరు చెప్పేస్తారు అనుకున్నాను ఆన్సర్. హారిక కానీ లేదంటే ఇందు కానీ ఎవరంటే సాక్షి కానీ కొంచెం స్పీడ్గా చేస్తున్నారు కదా, వాళ్ళు చెప్పేస్తారేమో అనుకున్నాను. ఎం ఇదిగో డ్రా ఎంఓ ప్యారలల్ టు బోత్ ఏబి అండ్ సిడి. ఓకేనా, మీకు యాజ్ యూజువల్ గా ముందు సంవత్సరం చెప్పినట్టే చెప్పాను. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ఏబి అండ్ సిడి అండ్ నోట్స్ లో రాసుకోవచ్చు మీరు, నేను డీటెయిల్ గా చెప్పట్లేదు. బిట్ని సాల్వ్ చేస్తాను, వర్డ్స్ ని మీకు కిందని వస్తుంటాయి అనుకుంటా, నేను మాట్లాడుతాను, రాసుకోవచ్చు మీరు. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు డ్రా ఏ లైన్ ఓఎం ప్యారలల్ టు ఏబి అండ్ సిడి. డ్రా చేయగానే ఏమవుతుందంటే చూడండి, ఏబి అండ్ ఓఎం ఆర్ ప్యారలల్ లైన్స్. అంటే చూడండి బ్లూ కలర్ లో ఉన్న లైన్స్, దిస్ టూ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ ఓబి ఈజ్ అ ట్రాన్స్వర్సల్. ఏం తీసుకున్నారు, ఓబి ఈజ్ అ ట్రాన్స్వర్సల్. ఓకేనా, ఏబి అండ్ ఓఎం ఈజ్ ప్యారలల్ లైన్స్ అండ్ ఓబి ఈజ్ అ ట్రాన్స్వర్సల్. సో ఈ బ్లూ కలర్ లో ఉన్న యాంగిల్స్ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఓకేనా, ఓకేనా అవుతాయి. కాబట్టి ఈ యాంగిల్ ఆల్ఫా అయిందంటే నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే పైన రాస్తాను, ఆ యాంగిల్ ని పైకి అరబెట్టి రాస్తాను. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈక్వల్ టు 180 కాబట్టి 180 మైనస్ ఆల్ఫా. ఓకే, అగ్రీ అయ్యారా? 180 మైనస్ ఆల్ఫా. ఎస్ సార్. సిమిలర్లీ డౌన్వర్డ్స్ వచ్చారనుకోండి, వెరీ గుడ్. నెక్స్ట్ ఎంఓ అండ్ సిడి ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ సి ఏంటి ఓడి ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. నెక్స్ట్ ఈసారి ఏంటంటే 2 లైన్స్ డ్రా చేశాను కదా, డాట్లు పెట్టాను కదా, ఈ రెండు ప్యారలల్ లైన్స్. నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ ఏమో ఓకే, ట్రాన్స్వర్సల్ ఏమో రెడ్ కలర్ లో చూపిస్తున్నాను ట్రాన్స్వర్సల్ ఈసారి. ఓకేనా, కాబట్టి ఈ యాంగిల్ బీటా ఇప్పుడు ఎందుకు మళ్ళీ దీస్ టూ యాంగిల్స్ ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అలా అయితే ఓడిని ట్రాన్స్వర్సల్ గా తీసుకుంటే దిస్ యాంగిల్ ప్లస్ దిస్ యాంగిల్ ఈక్వల్ టు కో ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి 180 అవుతాయి. ఈ యాంగిల్ బీటా అయింది కాబట్టి దిస్ యాంగిల్ మస్ట్ బి 180 మైనస్ బీటా అవ్వాలి. ఓకేనా, 180 మైనస్ బీటా అవ్వాలి. ఇది డ్రా చేసుకోండి, ఫస్ట్ ఇది డ్రా చేసుకోండి. డ్రా చేసుకోవడం అయితే నేను మీకు క్లియర్ చేసి చెప్తాను. లైవ్ బోర్డ్ లో అయితే ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్ ని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ చెప్పేయచ్చు అనమాట. లైవ్ బోర్డ్ నేను ఫస్ట్ డే వాడాను కదా యాప్ అది, కానీ మీరు అక్కడ ఏం మెసేజ్ చేస్తారో నాకు ఏమీ తెలియదు కాబట్టి ఇందులోకి వచ్చాను అనమాట. లైవ్ బోర్డ్ లో అయితే ఈ పేజ్ ని పక్కన పెట్టచ్చు, సైడ్ చేసి మళ్ళీ కావాలంటే ఆ పేజ్ ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, 180 మైనస్ ఆల్ఫా అండ్ 180 మైనస్ బీటా, దీస్ టూ వాల్యూస్. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఇంకొక కలర్ ఏమైనా ఉందా ఇక్కడ? ఉంది, ఎల్లో కలర్, లేదంటే గ్రీన్ కలర్ వాడదాం, లైట్ గ్రీన్. ఈ గామా యాంగిల్ ఏమో యాంగిల్ డిఓబి, ఈ యాంగిల్ కి వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్. ఎస్ ఆర్ నో? గామా ఈక్వల్ టు అంటే గామా ఈక్వల్ టు యాంగిల్ బిఓఎం అంటే 180 మైనస్, చూడండి క్లియర్ చేసి రాస్తాను, మీ దగ్గర ఉంది ఈ డయాగ్రామ్, మీ దగ్గర ఉంటుంది, నేను డ్రా చేసింది, ఒకసారి గుర్తుపెట్టుకొని నేను రాస్తాను. చూడండి, గామా ఈక్వల్ టు 180 మైనస్ ఆల్ఫా ప్లస్ 180 ఏదో పెట్టారు మెసేజ్, నేను చూడలేదు, మళ్ళీ రిపీట్ చేయగలరు. ఓకేనా, గామా ఈక్వల్ టు 180 మైనస్ ఆల్ఫా 180 మైనస్ బీటా. గామా ఈక్వల్ టు, ఎందుకంటే గామా యాంగిల్ ఏమో ఆ 2 యాంగిల్స్ సమ్ కి ఈక్వల్ అని. ఓకేనా, అక్కడ నేమింగ్ లేవో ఉన్నాయి. ఓకేనా, 180 ప్లస్ 180 360 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా. ఈ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఇటు వస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 360. ఓకేనా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 360. మనకి ఏం కావాలి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూని అడిగాడు. ఓకేనా, ఇది సొల్యూషన్ మీకు. ఓకేనా, అర్థమైందా లేదా? అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు ఎవరైనా. ఇందు, సాక్షి అండ్ హారిక అండ్ కృష్ణ అండ్ ఆల్, ఏవో కొన్ని నేమ్స్ ఉన్నాయి, సాయి కృష్ణ అండ్ న్యూ స్టూడెంట్. క్లియరా? ఓకే, రైట్. ఏమీ లేదు, మనకి ఏ నంబర్ ఇవ్వకపోయినా సరే మీరు చేయగలరు. ఎస్, వెరీ గుడ్. ఈ సమ్మె మీకు అర్థమైందంటే ఇంకెలాంటి సమ్మైనా మీరు చేసేయగలరు. ఓకేనా,
దట్ ఈస్ లైన్స్ అండ్ యాంగిల్స్. ఓకేనా, మీకు ఫస్ట్ లెవెల్లో ఈజీ లెవెల్లో కొన్ని సమ్ చెప్పాను, మోడరేట్ లెవెల్లో ఒక 3-4 సమ్ చెప్పాను, హార్డ్ లెవెల్లో కూడా 5 to 6 సమ్ చెప్పాను. నెక్స్ట్ టైం మీకు ఈ టాపిక్ అంతా అయినాక మీకు ఒక 25 to 30 బిట్స్ ఇస్తాను మీకు, అది మేము ప్లాన్ చేస్తాం. ఓకేనా, హలో మాట్లాడొచ్చు ఎవరైనా అన్మ్యూట్ చేసి. ఓకేనా, లైన్స్ అండ్ యాంగిల్స్ ఇంకేమైనా డౌట్ ఉందా? ఏ సమ్ అయినా, ఏ టాపిక్ అన్నా, లేదంటే ట్రాన్స్ఫర్సల్ అన్నా? ఓకే, క్లియర్ సార్, రైట్. ఓకేనా, ఇందులో టాప్ సీక్రెట్ ఏంటి చెప్పనా, ఇలాంటి సమ్ చేయడానికి టాప్ సీక్రెట్ అంటే ఏమీ లేదు, ప్రాక్టీస్ చేయడం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, డిఫరెంట్ టైప్స్ లో థింకింగ్ చేయడం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింకింగ్ వస్తుంది, రేషనల్ థింకింగ్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఏమో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏంటి? ఫస్ట్ మీకు ఏం చెప్పాను? లైన్స్ అండ్ యాంగిల్స్ చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు? ఓకే సార్, హారిక, రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెప్పాను? సెకండ్ టాపిక్ ట్రయాంగిల్స్ అన్నాను. ట్రయాంగిల్స్ అంటారు మాక్సిమం, ట్రయాంగిల్స్ ముందు రావాలి. ట్రయాంగిల్స్ సెకండ్ టాపిక్ హెడింగ్ పెట్టుకోండి, ట్రయాంగిల్స్. మళ్ళీ ట్రయాంగిల్స్ లో కూడా మీకు బేసిక్ టు హైకి వెళ్తా. ట్రయాంగిల్స్ అనేది లైన్స్ అండ్ యాంగిల్స్ లా కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ థియరమ్స్ ఉంటాయి, డిఫరెంట్ రిజల్ట్స్ ఉంటాయి. మోస్ట్లీ మీకు టాపిక్ కంప్లీట్ అయ్యేలోపు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 50 to 60 వరకు నేర్చుకోవాల్సి ఉంటుంది. థియరం రిజల్ట్స్, పైథాగరస్ థియరమ్ లాంటివి, లైక్ మీకు పైథాగరస్ తెలుసు కాబట్టి చెప్పాను. ఎస్ సార్, రైట్. అపోలోనియస్ థియరమ్, ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థియరమ్, ఎక్సెట్రా చాలా ఉంటాయి. ఎంతమంది ఉన్నారు ఆన్లైన్ లో? అందరూ ఉన్నారా? 15 మెంబర్స్. మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ టైంకి లాగిన్ అయిపోండి. నెక్స్ట్ ఏమో ఏ థియరం స్టేట్మెంట్ అర్థం కాకపోయినా సరే వెంటనే నాకు అడగాలి, ఎందుకంటే వైడ్ గా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మీరు క్లియర్ చేసుకోవాలి. లైన్స్ అండ్ యాంగిల్స్ అంత క్లియర్ గా ఉండదు. ఒక ట్రాన్స్ఫర్సల్ నేర్చుకొని ఎన్ని చేసేస్తామంటే అది మీ అపోహ మాత్రమే. కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ట్రై యాంగిల్స్ నేమ్ ఏంటి? ట్రై అంటే 3 అని, ట్రై మీన్స్ 3 అని. యాంగిల్స్ అంటే 3 యాంగిల్స్, 3 యాంగిల్డ్ క్లోజ్డ్ ఫిగర్. ఓకేనా, 3 యాంగిల్స్ ఉండి క్లోజ్డ్ ఫిగర్ అవ్వాలి. ఓకేనా, దిస్ ఇస్ ఎ ట్రయాంగిల్. ఓకేనా, ఈ ట్రయాంగిల్ ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే అకార్డింగ్ టు యాంగిల్స్ చెప్పొచ్చు, అకార్డింగ్ టు సైడ్స్ చెప్పొచ్చు. సైడ్స్ గురించి మాట్లాడేది మెన్సురేషన్. ఓకేనా, ఇక్కడ యాంగిల్స్ గురించి మాట్లాడేది ఇక్కడ మన జామెట్రీలో యాంగిల్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ చేసుకుంటాం. సైడ్స్ గురించి కూడా అవసరం అవుతుంది, కానీ అక్కడ ఏంటంటే ఏరియాలు, పెరిమీటర్లు ఎక్కువ అక్కడ కాబట్టి మోస్ట్లీ ఎక్కువ సైడ్స్ రిలేషన్స్ అన్ని మనం అక్కడ నేర్చుకుంటాం. హెరోన్స్ ఫార్ములా అని, ఇదని అదని. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి గురించి చూద్దాం. ఇక్కడ ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఇందులో అకార్డింగ్ టు లేదంటే బేస్డ్ ఆన్ ఏదైనా అనొచ్చు. అకార్డింగ్ టు ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్. అకార్డింగ్ టు ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్స్. మీరు 11:45 అయినప్పుడు 11:25 అయినప్పుడు ఎవరైనా నాకు గుర్తు చేయండి, టైం చూస్తూ ఉంటారు కదా. అకార్డింగ్ టు ఇంటీరియర్ యాంగిల్స్ బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ ఆర్ 3 టైప్స్. 1 ఈజ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు ఆల్రెడీ ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటో చెప్పాను కదా. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 బిలో, రైట్. ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లెస్ దాన్ 90. ఓకేనా, 3 యాంగిల్స్ ఉంటాయి కదా. ఈ 3 యాంగిల్స్ కూడా 3 యాంగిల్స్ ని థీటా అనుకుంటే, లేదంటే యాంగిల్ ఏ లెస్ దాన్ 90, యాంగిల్ బి లెస్ దాన్ 90, ఈక్వల్ టు కాదు, లెస్ దాన్ 90. యాంగిల్ సి మస్ట్ బి లెస్ దాన్ 90. All 3 angles less than 90. Acute angle triangle means angle A less than 90, angle B less than 90, angle C less than 90. ఈ కలర్ బాగాలేదు, డార్క్ గా లేదు. యాంగిల్ A less than 90, యాంగిల్ B less than 90, యాంగిల్ C
లెస్ దాన్ 90, అది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏమో మీకు తెలిసిందే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees, very good Indu. Next, right angle triangle means one of the angle must be 90. Okay na, angle A, angle B, angle C, ఏదైనా ఒక యాంగిల్, అది ఏ యాంగిల్ అయినా అవ్వచ్చు. యాంగిల్ B equal to 90 here. One of the angle must be 90. One of the angle must be 90 అంటే other two angles are 90 అవుతాయి. Sum of other two angles 90 అవుతాయి, రైట్? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్, ఇవి మీకు తెలిసినవే కాబట్టి స్పీడ్గా చెప్పేస్తాను, ఓకే కదా? నెక్స్ట్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అక్కడ చేద్దాం, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలన్నట్టు మనం ఇక్కడ తగ్గిపోదాం. ఎక్కడ నెగ్గాలంటే థీరం స్టేట్మెంట్స్ ఉంటాయి. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఆ థీరం స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడు మనం అక్కడ నెగ్గుదాం, ఓకేనా? అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ద యాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దాన్, వన్ ఆఫ్ ద యాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ థీటా, థీటా గ్రేటర్ దాన్ 90, ఓకేనా? ఇది బేస్. ఇలా ఉంటే ఈ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అది 90 అవుతుంది కదా. గ్రేటర్ దాన్ 90 అన్నాం కాబట్టి చూడండి ఏం చేస్తానంటే, దీనికి క్రాస్ గా ఇటువైపు ఏది చేసినా, ఇటువైపు ఏది డ్రా చేసినా, ఈ లైన్ కి క్రాస్ గా అటువైపు ఏది డ్రా చేసినా సరే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అదే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అది చెరిగిపోయింది, డోంట్ వర్రీ, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అది ఈ రెడ్ లైన్ ఏమో 90, ఇప్పుడు నేను డ్రా చేసిన రెడ్ లైన్, దానికి అటువైపు కొంచెం స్లోప్ ఇచ్చేస్తే మీకు అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిపోతుంది. దీని హైట్ ఏమో డౌన్వర్డ్స్ డ్రా చేసి చూపిస్తారు, మీకు మెన్సురేషన్ వచ్చినప్పుడు చెప్తాం, రైట్? ఓకేనా? 3 types ఆఫ్ ట్రయాంగిల్స్ ఏమో. స్క్రీన్ కనిపించడం లేదు సార్, అవునా? స్క్రీన్ కనిపించట్లేదా అందరికీనా? మళ్ళీ స్క్రీన్ ప్రజెంట్ చేయనా? కనిపిస్తుంది సార్. ఓకే, ఇంకొకసారి ఆ ఫోన్ లో జూమ్ యాప్ లో కానీ లేదంటే జూమ్ యాప్ మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. జూమ్ యాప్ అప్డేట్ చేస్తూ విజిబుల్, రైట్, విజిబుల్, రైట్ రైట్ రైట్. అదే స్క్రీన్ కనిపించకుండా ఎందుకని చెప్పేసాను, సిగ్నల్ ప్రాబ్లమ్ సార్. ఎస్, సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నెక్స్ట్ టైం ఇప్పుడు అప్డేట్ చేయకండి, మీకు ఏం కనిపించదు. క్లాస్ అయినాక అప్డేట్ చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెట్ డేటా యాడ్ అయ్యొద్దు ముందుగానే. నెక్స్ట్ ఏమో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. చూడండి నా ఫోన్ చూడండి 77, 90తో స్టార్ట్ అవుతాను, 90 or 100 పెట్టుకుంటున్నాను ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఈవినింగ్ వరకు ఇబ్బంది రాకూడదు, మీకు నెక్స్ట్ క్లాస్ ఉన్న ఇబ్బంది అవ్వకూడదు. నాకైతే మీ నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి. బేస్డ్ ఆన్ సైట్స్ ఆర్ అకార్డింగ్ టు సైట్స్, క్లాసిఫికేషన్ బి అన్నమాట ఈసారి. సైట్స్ ని బేస్ చేసుకొని అకార్డింగ్ టు సైట్స్, అకార్డింగ్ టు సైట్స్, సైట్స్ ని బేస్ చేసుకొని మీకు ట్రయాంగిల్స్ ఎన్ని టైప్స్ అంటే 3 types. నెంబర్ 1 ఏంటంటే ఈక్విలాటరల్. ఏంటి? ఈక్విలాటరల్, ఈక్విలాటరల్, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఓకేనా? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ 3 sides ఆర్ ఈక్వల్. అదే మెసేజ్ పెట్టింది అనుకుంటా ఇందు, రైట్? ఆల్ 3 sides ఆర్ ఈక్వల్, ఓకేనా? ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్, సెకండ్ ట్రయాంగిల్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏంటి? అయ్యో, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్, ఎనీ 2 sides ఆర్ ఈక్వల్. ఏదైనా 2 sides ఈక్వల్ అయితే దాన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాము. ట్రయాంగిల్ ఇన్ విచ్ 2 sides ఆర్ ఈక్వల్, ఓకేనా? ఎనీ 2 sides ఆర్ ఈక్వల్, రైట్? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ 3 sides ఆర్ ఈక్వల్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎలాగో వచ్చింది కాబట్టి మనం ఎంటర్ అయిపోయినా మెయిన్ టాపిక్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి చూడండి, ఏబిసి. ఏబిసి ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఒక థియరం స్టేట్మెంట్ చెప్పేస్తాను ఇప్పుడే. మళ్ళీ ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి, ఐసోసెలస్ ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి ఒక థియరం స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ABC is an isosceles triangle. ABC is an isosceles triangle. AB equal to AC. AB and AC are equal kada. Sides AB and AC are equal.
దెన్ ఈ సైడ్స్ కి ఆపోజిట్ లో ఏ యాంగిల్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏబి సైడ్, ఇది సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఏమో సి, ఎల్లో కలర్ లో పెట్టాను సి. ఓకేనా? ఏబికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ సి. నెక్స్ట్ ఏసీకి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఏసీ, ఇది ఏసీకి అయ్యో డస్టర్ మీద ఉందా? ఏసీ, ఇది ఏసీకి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఏంటంటే బి. వెరీ గుడ్ హారిక. నెక్స్ట్ బి. ఓకేనా? ఈ రెండు, ఈ టూ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఈక్వల్ కాబట్టి, ఏబి అండ్ ఏసీ ఆర్ ఈక్వల్ కాబట్టి బి అండ్ సి ఆల్సో ఈక్వల్. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. ఇప్పుడు ఇఫ్ దాని పైన రాయాలి యాక్చువల్గా అయితే, ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసీ దెన్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. ఇది ఒక థియరం రిజల్ట్. మీరు ఏం రాస్తారంటే యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఫస్ట్ నోట్ చేసుకోండి, నేను స్టేట్మెంట్ మళ్ళీ మీకు చెప్తాను. నోట్ చేసుకుంటే క్లియర్ అనో ఎస్ అనో లేదంటే నో అనో చెప్పండి. నెక్స్ట్ 11:25 మాత్రం గుర్చేయండి. రైట్, ఇది డ్రా చేసుకున్నారా? రైట్, చేసుకునే ఉంటారు, టైం తీసుకోరు. చూడండి, యాంగిల్స్, ది యాంగిల్స్ అనండి. ఎస్ సార్, రైట్, ది యాంగిల్స్, ముందు ది రాయండి. ది యాంగిల్స్, నేను రాయలేదు, ది పెట్టండి. యాంగిల్స్ ఆపోజిట్ టు, మీరు కంప్లీట్ గా రాసేయండి, నేను ఓపీపీ అని పెట్టాను. ఆపోజిట్ టు రాసిస్తానండి. ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్, క్లియర్ చేయొచ్చా? క్లియర్ చేసేస్తే ఇబ్బంది పడతారు లేదు. ఎస్ అనడానికి వైఎస్ టైప్ చేయగల, సింగిల్ ఎస్ కొట్టండి. నో అనడానికి ఎన్ టైప్ చేయండి, చాలా. అవే మన షార్ట్ కట్స్. ఎన్ ఫర్ నో, ఎస్, లెటర్ ఎస్ ఫర్ ఎస్. రైట్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ లో ఉండే యాంగిల్స్ రెండు ఈక్వల్. ఓకేనా? ఏ బి సి అయితే ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసి, వాటికి ఆపోజిట్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ బి, ఏసి ఇది ఇటువైపు సి పడలేదు, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. ఓకేనా? కాన్వర్స్ ఆఫ్ ద థియరమ్ ఆల్సో ట్రూ. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయితే ఏబి ఈక్వల్ టు ఏసి, దట్ ఈస్ ఐసోసెలస్ ట్రయాంగిల్. మీకు థియరమ్ రావాలి, కాన్వర్స్ కూడా తెలియాలి, అది కూడా రాయండి. కాన్వర్స్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆల్సో ట్రూ. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయితే ఏబి ఈక్వల్ టు ఏసి. ఇఫ్ ఇది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఎవరైనా ఇందులో డిగ్రీ మ్యాథమెటిక్స్ లో ఉన్నారా? ఎవరైనా బిఎస్సి మ్యాథమెటిక్స్? సార్, ఎవరు నేమ్? హారిక సార్. హారికనా? హారిక ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఐసెట్ బ్యాచ్ లో కూడా ఉన్నారు వాళ్ళు, మ్యాథమెటిక్స్ వల్ల. మళ్ళీ అయితే రింగ్ థియరీ, గ్రూప్ థియరీ వచ్చినప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని అంటే మనం ఈ స్టేట్మెంట్ ఏం చెప్పామో మళ్ళీ రివర్స్ స్టేట్మెంట్ కూడా అదే వస్తుందని. ఓకేనా? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే కాన్వర్స్ కూడా ట్రూ అని. ఓకేనా? ఇది కూడా యాంగిల్ బి ఈక్వల్ టు, ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసి దెన్ యాంగిల్ బి ఈక్వల్ టు సి. ఇది స్టేట్మెంట్. కాన్వర్స్ ఏంటి? ఇఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి దెన్ ఏబి ఈక్వల్ టు ఏసి. దేర్ఫోర్ గివెన్ ట్రయాంగిల్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రైట్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో కూడా అంతే, అన్ని యాంగిల్స్ ఈక్వల్ గా వస్తాయి. ఎందుకంటే చూడండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఈక్వల్ కదా. ఈ రెండింటికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఇది, ఇది, ఈ రెండు ఈక్వల్. నెక్స్ట్ ఈ రెండింటికి ఆపోజిట్ కి ఉండే యాంగిల్ ఈ రెండు ఈక్వల్. ఎలా చూసినా ఈక్వల్ గా ఆల్ 3 యాంగిల్స్ ఈక్వల్ వస్తాయి. ఓకేనా? మీరు ఎంతవరకు వచ్చా? మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ లో అనదర్ పాయింట్ మనకు బ్రేక్ ఇచ్చింది, కానీ మనం బ్రేక్ తీసుకోము. స్కేలైన్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ టైప్, స్కేలైన్ ట్రయాంగిల్. అయ్యో ఎల్ఈ పడట్లేదు. స్కేలైన్ ట్రయాంగిల్. Scalene triangle means all 3 sides are different. Don't waste more time on this. Scalene triangle మీద మనం ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. రైట్. నెక్స్ట్ ఏమో
మీరు ఎవరైతే సిజిఎల్ ఆస్పిరెంట్స్ మీరు అందరూ ఉన్నారో మీకు ఏంటంటే జామెట్రీ క్రూషియల్ పార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి అందరూ చేసేస్తారు అర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్ 50 బిట్స్ ఉండేవి అప్పుడు. 50కి 48 వరకు చేసేవాళ్ళం. 2 బిట్స్ ఏంటంటే కాంట్రవర్షియల్ బిట్స్ వస్తాయి మీకు రీజనింగ్ లో. స్క్వేర్లు -1 చేయాలా లేదంటే ఇంటూ చేసి +1 చేయాలా వస్తుంటాయి. అది అలాంటి కాంట్రవర్షియల్ లో పోయింది. మనం ఒకటి అనుకుంటే బోర్డు ఒకటి ఇస్తుంది ఆన్సర్, దానికి ఏం చేయలేము. 2 వేస్ ఉంటాయి కొన్ని బిట్స్ కి రీజనింగ్ లో. ఓకేనా, అక్కడ పోయి 48 బిట్స్ ఈజీగా చేసేయచ్చు. లేదంటే 25 ఇస్తే 22, 23 చేసేయచ్చు అనమాట. నేను 2 times వెళ్ళాను మెయిన్స్ లో ఆగిపోయాను. ఒకసారి ఇంటర్వ్యూలో వరకు వెళ్ళి ఆగిపోయాము. నెక్స్ట్ ఏమో మల్టీ టాస్కింగ్ ఉండేది. మల్టీ టాస్కింగ్ కూడా 3 times వెళ్ళాం. 3 times వెళ్ళి అక్కడ లెటర్ రైటింగ్ అన్ని రాసి నెక్స్ట్ డిస్క్రిప్టివ్ రాసిన తర్వాత ఏం చేశాడంటే 450 పోస్టులు ఉండేవి, తర్వాత 100 పోస్టులు మార్చేశాడు. మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏముంటదంటే ఒక లైన్, బోర్డ్ మే టేక్ ఎనీ డెసిషన్ ఆన్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఖాళీలు వేకెన్సీలు ఎక్కువ ఉంటే పెంచేస్తారు, లేదంటే తగ్గించేస్తారు. అప్పుడు జస్ట్ మిస్ అయిపోయాం. ఓకే రైట్. ఎస్ఎస్సి సిపిఓ ఒక ఎగ్జామ్ ఉండేది స్పెషల్ గా అప్పట్లో 2015 బిఫోర్. అది కూడా క్వాలిఫై అయ్యాను, బట్ ఇంట్రెస్ట్ లేక అక్కడ అయిపోయాను. మీకు ఎందుకు నేను ఇవన్నీ చెప్పానంటే ఎవరైతే మీకు జామెట్రీ బాగా రావాలనుకుంటారో, వింటున్నారా? జామెట్రీ స్టేట్మెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే 9th క్లాస్ స్టూడెంట్స్ కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ 9th and 10th ఇద్దరు ఉంటే రైట్ ఉంటే ఎన్సీఆర్టీ బుక్స్ సిబిఎస్ఈ కాకుండా వాటికి రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఆర్డి శర్మ, ఆర్ఎస్ అగర్వాల్ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. సార్ ఓకే రైట్. అది తెలిస్తే అందులో జామెట్రీ ఓపెన్ చేసి థీరం స్టేట్మెంట్స్ అన్ని బై హార్ట్ చేసేయాలి. థీరం స్టేట్మెంట్స్ అన్ని అర్థమైతే జామెట్రీ అలవోకగా చేసేస్తారు. మీకు చెప్పినవన్నీ అవే, నో సీక్రెట్ దే. ఓకేనా, అందులోనే లైన్స్ అండ్ యాంగిల్స్ ఉన్నాయి, అందులో ట్రయాంగిల్స్ ఉన్నాయి, బెస్ట్ సమ్స్ కూడా ఉన్నాయి. ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఇంకా బాగుంటుంది. డోంట్ వర్రీ, మీరు అక్కడ చేయకపోయినా సరే మీకు మాక్సిమం అన్ని థియరం స్టేట్మెంట్స్ తో పాటు ఇంకా అదర్ అపోలోనియస్ థియరం ఉంది మీకు 9th లో 10th లో రాదు, అది ఉంది. ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్ థియరం ఉంది, అక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. అవి చెబుతూ అడిషనల్ గా నేను చెప్తాను. ఇంకా మీకు అడిషనల్ కావాలన్నా ఫ్యూచర్ లో మీరు ఏ బుక్స్ కావాలని రిఫర్ చేస్తాను. నేను కానీ, సురేష్ సార్ కానీ, లేదంటే మేడం గారు కానీ. రాకేష్ యాదవ్ యాప్ లో ఉంటాయి. ఎస్ రాకేష్ యాదవ్ సార్ యాప్ ఫాలో అవుతున్నారా? బెరీ, అది కూడా బెస్ట్ బుక్కే. రైట్. నెక్స్ట్ ఫండమెంటల్ ప్రాపర్టీస్, అది కూడా దానికి మించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, మీకు దానికి మించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఆర్ఎస్ అగర్వాల్ ఏమో బేసిక్, ఆర్ఎస్ అగర్వాల్ ఎస్ఎస్సికి. ఇంకా ఎవరు సాక్షి కదా, సాక్షి రిక్వెస్ట్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ లో క్వశ్చన్స్ మాత్రమే ఫాలో అవ్వు, ఆన్సర్స్ ఫాలో అవ్వకు. ఓకేనా, విన్నావా? ఆన్సర్స్ నీ ఓన్ ఆన్సర్స్, క్వశ్చన్సే ఆర్ఎస్ అగర్వాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్స్ సార్. ఓకే సార్, బిగ్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ కూడా వచ్చింది, అందులో కూడా ఇంకా అప్రోచెస్. ఓకేనా రైట్. అయితే ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని రాయండి. ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. న్యూ బుక్ ఎలా ఉంటుంది? జస్ట్ లైక్ మన పిల్లో అంత ఉంటుంది. కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, ఒక 800 ఎంత ఉంటుంది. ఫండమెంటల్ న్యూ బుక్ లో కూడా ఓల్డ్ అప్రోచెస్ ఉన్నాయి, న్యూ అప్రోచెస్ లేవు. సో అందులో క్వశ్చన్స్ మాత్రం మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎస్బీఐ పిఓ వరకు, లేదంటే ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించినంత వరకు బాగానే ఉంది. అండ్ ఫండమెంటల్ లెంత్ ఏంటి? బిగ్ సైజ్ పిల్ల అంతా, చాలా బిగ్ టెక్స్ట్ బుక్ అన్నమాట. మీరు దాన్ని పట్టుకొని హాఫ్ అన్ అవర్ పట్టుకొని పైకి ఎక్కి చదవాలంటే మళ్ళీ ఒక 1000 calories ఎనర్జీ కావాలి, మళ్ళీ ఫుల్ మీల్ చేయాలన్నమాట. ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ ఫండమెంటల్ ప్రాపర్టీస్ లో ఏ ఒక్క ప్రాపర్టీ అర్థం కాకపోయినా మీరు వెంటనే నాకు అడిగేయాలి. ఓకేనా, డైరెక్ట్ బిట్స్ కూడా ఉన్నాయి ఇందులో, డైరెక్ట్ బిట్సే. ఓకేనా, గన్ షాట్ బిట్స్ చూడగానే చేస్తారు కదా, అటు గన్ షాట్ బిట్స్, వన్ సైడ్ బిట్స్ అన్నమాట. ఓకేనా రైట్. ఫస్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది ఒక ట్రయాంగిల్, సైడ్స్ ఏమో 3, 4, 5. 3, 4, 5 సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ 3, 4, 5. ఓకేనా, 3, 4, 5 అయింది కదా. ఎనీ 2 సైడ్స్ సమ్ చేయండి. ఫస్ట్ 3 + 4 చేయండి, 7 వచ్చింది. నెక్స్ట్ 3 + 4 చేశారు, ఇది 2 సైడ్స్, అదర్ సైడ్ ఎంత? 5.
7 ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ వచ్చిందా? నెక్స్ట్ లేదంటే 4 + 5 ఈ రెండు సైడ్స్ చేయండి. ఫస్ట్ ఈ రెండు చేశారు కదా, ఎంత వస్తుంది? 4 + 5 9. ఈ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఓకేనా? లేదంటే ఈ రెండు సైడ్ చేయండి, 8 వస్తుంది. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 4. గ్రేటర్ దాన్ 5 కాదు, గ్రేటర్ దాన్ 3. ఈ 9 4 + 5 చేశారు కదా, గ్రేటర్ దాన్ 3 థర్డ్ సైడ్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఈ 2 సైడ్స్ సమ్స్ చేయండి, 3 + 5 గ్రేటర్ దాన్ 4. ఓకేనా? ట్రయాంగిల్ అవ్వాలంటే మీకు బిట్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటాడు. 3 సైడ్స్ అలా ఇస్తుంటాడు అన్నమాట. 3 3 3 2 సైడ్స్ సమ్ చేస్తారు, సమ్ ఆఫ్ 2 సైడ్స్ చేస్తారు. 3 4 5 ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ 7 వస్తుంది. 7 గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఫస్ట్ సైడ్ ఓకే. నెక్స్ట్ 9 గ్రేటర్ దాన్ 3 కాబట్టి సెకండ్ సైడ్ ఓకే. 8 గ్రేటర్ దాన్ 4 కాబట్టి దిస్ ఈజ్ ట్రయాంగిల్ మెజర్స్ అని అంటారు. లేదంటే 3 2 2 ఇచ్చాడు అనుకోండి, ఏమవుతుంది? 4 గ్రేటర్ దాన్ 3 ఓకే, 5 గ్రేటర్ దాన్ 2 ఓకే అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా చెక్ చేయటమే ఏది ట్రయాంగిల్ అవుతుంది ఏది కాదంటే సమ్ ఆఫ్ 2 సైడ్ చేస్తారు, థర్డ్ సైడ్ కన్నా గ్రేటర్ సైడ్ అవ్వాలి, అదే రాస్తారు. ఫస్ట్ ఫండమెంటల్ ప్రాపర్టీ అర్థమైంది అనుకుంటా. సమ్ ఆఫ్ 2 sides sum of 2 sides of triangle is always greater than sum of 2 sides of ట్రయాంగిల్ కి నేను సింబల్ వేసేస్తాను, మీరు ఫుల్గా రాసియచ్చు లేదంటే సింబల్ రాసియచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను చెప్పిన నోట్స్ చాలా 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 క్లియర్గా ఉండాలి. నేను పర్మనెంట్ కాదు, మీరు ఇన్ఫినిటీ మీకు పర్మనెంటే కదా మీరు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నోట్స్ చూస్తే అర్థమైపోవాలన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్కి ఏంటంటే ఇలా బ్రాకెట్లో పెట్టుకుంటాం, చెప్తాను. సమ్ ఆఫ్ 2 sides ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్, ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సింబల్ వేసాను, మీరు లెటర్లో రాసుకోండి. గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అని చెప్పండి. సమ్ ఆఫ్ ఆల్ 3 సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఆఫ్ triangle is always greater than third side is a first fundamental property. ఓకేనా? క్లియరా? ఎగ్జాంపుల్ అని చెప్పి అర్థం కావాలనుకుంటే 3 4 5 అంటారు. ఫస్ట్ 2 sides 3 + 4 is greater than 5. నెక్స్ట్ సైడ్ 4 + 5 is greater than 3. నెక్స్ట్ సైడ్ 5 + 3 is greater than ఏంటి 4 రిమైనింగ్. అది ఫస్ట్ పాయింట్. ఉన్నారా? ఏం లేదు, ఎస్ అనలేదు, నో అనలేదు, రైట్. అర్థమైంది కదా, క్లియర్, రైట్. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides. ఎస్, రైట్. డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ ఏమవుతుంది? లెస్ అవుతుందా గ్రేటర్ అవుతుందా? డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides చూడండి. స్టేట్మెంట్స్ కి ఎగ్జాంపుల్స్ వస్తేనే లెస్ దాన్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్స్ ఎంత బాగా వస్తే అంత బాగా స్టేట్మెంట్స్ అర్థమవుతాయి. అందుకే నేను ఎగ్జాంపుల్ ముందు చెప్తాను, తర్వాత స్టేట్మెంట్ చెప్తాను మీకు. ఓకేనా? చూడండి, డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides 3 - 4 అంటే 1 లెస్ దాన్ 5. ఓకేనా? నెక్స్ట్ 5 - 4 ఈజ్ లెస్ దాన్ 3. నెక్స్ట్ 5 - 3 ఈజ్ లెస్ దాన్ 4. ఓకేనా? అర్థమైందా ఎగ్జాంపుల్? నోట్ చేసుకోండి, పాయింట్ నోట్ చేసుకోండి, నేను మళ్ళీ క్లియర్ చేయలేను. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఏం రాస్తారంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ సెకండ్ పాయింట్ అమ్మా, స్టార్ మార్క్ పెట్టి రాసుకోండి లేదంటే పాయింట్ నెంబర్ లేకపోతే. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఇది రాయొచ్చు. మీరు నోట్ చేసుకున్నారా స్టేట్మెంట్? మళ్ళీ నేను రాయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అమ్మో, మన టైం అయిపోయింది. ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ థర్డ్ సైడ్. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి? మధ్యలో నోటెడ్ సార్, రైట్, వెరీ గుడ్ హారిక. నెక్స్ట్ ఏమో మధ్యలో ఆగిపోతే డోంట్ వర్రీ, ఆ పాయింట్ గుర్తు చేయండి, రేపు నేను చెప్తాను. ఆ విషయం చెప్దామని 11:25 చెప్పాను. నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి.
మళ్ళీ 3, 4, 5 ఏదో ఒక నోటెడ్ ఎగ్జాంపుల్, అన్నింటికి అదే తీసుకుంటాం. యాక్చువల్గా అయితే 3, 4, 5 ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మెజర్స్. మీకు పైథాగరస్ థియరం వస్తుంది. నెక్స్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ చెప్తాను, ఏవేవి ట్రిప్లెట్స్ అవుతాయో, లేదంటే ఆ ట్రిప్లెట్స్ యూజ్ చేసుకుని ట్రిగ్నోమెట్రీలో మనం ఎంత ఈజీగా చేయొచ్చో మీకు అది చెప్తాను అక్కడికి వెళ్ళినాక. ఇక జస్ట్ 3, 4, 5 యాజ్ ఎ ట్రయాంగిల్ మెజర్స్ గా తీసుకోండి. ఓకేనా. విచ్ ఈస్ ద గ్రేటర్ సైడ్ అంటే మీరు ఏం చెప్తారు? మాట్లాడొచ్చు మ్యూట్ చేసి, అన్మ్యూట్ చేసి, టైం అయిపోతుంది. విచ్ ఈస్ ద గ్రేటర్ సైడ్ అంటే ఏం చెప్తారు మీరు? అయ్యయ్యో, ఒక బటన్ ప్రెస్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది, మాట్లాడ. బీసీ ఈజ్ అ గ్రేటర్ సైడ్. హారిక, వెరీ గుడ్, క్లియర్. విచ్ ఈజ్ అ గ్రేటర్ సైడ్ అంటే బీసీ. బట్ విచ్ ఈజ్ అ గ్రేటర్ యాంగిల్? బీసీ, వెరీ గుడ్. హారిక అండ్ సాక్షి, వెరీ గుడ్. సాక్షి నాగలక్ష్మి ఆల్సో రైట్. చూడండి హారిక, ఏ ఏ ఏ, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి విచ్ ఈజ్ అ గ్రేటర్ యాంగిల్ అంటే ఏ, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి ఒక్కసారి వినేయండి. విచ్ ఈజ్ ద గ్రేటర్ యాంగిల్ అంటే ఈ గ్రేటర్ సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిలే గ్రేటర్ యాంగిల్. రిమైనింగ్ ఆల్ అబ్జర్వ్ చేశారా? గ్రేటర్ సైడ్ హ్యాస్ గ్రేటర్ యాంగిల్ ఆపోజిట్ టు ఇట్. గ్రేటర్ సైడ్ కి ఆపోజిట్ గా ఉండేదే గ్రేటర్ యాంగిల్. ఓకేనా. గ్రేటర్ సైడ్ కి ఆపోజిట్ గా ఉండే యాంగిల్ ఉండేది అంటే మీన్స్ మీకు స్టేట్మెంట్ కూడా చెప్తాను, డోంట్ వర్రీ. ఓకేనా. ఇది గ్రేటర్ యాంగిల్. నెక్స్ట్ విచ్ ఈస్ ద లీస్ట్ యాంగిల్ అంటే స్మాలర్ సైడ్ ఏంటి? ఇది స్మాలర్ సైడ్ కి ఆపోజిట్ లో ఉండేది స్మాలర్ యాంగిల్. ఇదొక స్టేట్మెంట్. ఓకేనా. గ్రేటర్ సైడ్ హ్యాస్ గ్రేటర్ యాంగిల్ ఆపోజిట్ టు ఇట్ అండ్ స్మాలర్ సైడ్ హ్యాస్ స్మాలర్ యాంగిల్ ఆపోజిట్ టు ఇట్. ఓకే, క్లియర్ కదా? రైట్ కదా? మీరు స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. గ్రేటర్ యాంగిల్ హ్యాస్ ఇనే ట్రయాంగిల్ అని పెట్టచ్చు. మీరు అన్ని ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఇనే ట్రయాంగిల్ అని ముందు పెట్టుకోవచ్చు. గ్రేటర్ యాంగిల్ హ్యాస్ గ్రేటర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్ అండ్ స్మాలర్ యాంగిల్ హ్యాస్ స్మాలర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్. మళ్ళీ వన్స్ అగైన్, గ్రేటర్ యాంగిల్ హ్యాస్ గ్రేటర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్ అండ్ స్మాలర్ యాంగిల్ హ్యాస్ స్మాలర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్. స్మాల్ సైడ్ కి ఆపోజిట్ లో స్మాలర్ యాంగిల్ ఉంటుంది, గ్రేటర్ సైడ్ కి ఆపోజిట్ లో గ్రేటర్ యాంగిల్ ఉంటుంది. గ్రేటర్ యాంగిల్ హ్యాస్ గ్రేటర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్ అండ్ స్మాలర్ యాంగిల్ హ్యాస్ స్మాలర్ సైడ్ ఆపోజిట్ టు ఇట్. అది మీకు స్టేట్మెంట్. ఓకేనా. ఒక్క నిమిషం. మనకి ఇది లైన్స్ అండ్ యాంగిల్స్ క్లియర్ అయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఫండమెంటల్ ప్రాపర్టీస్ లో కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను. మీకు 50 to 60 చెప్తానన్నాను కదా, ఇలాంటి పాయింట్స్ చెప్తాను. ఎవ్రీ పాయింట్ ఈజ్ అ బిట్. ఓకేనా. ప్రతి పాయింట్ మీకు ఒక బిట్ లాంటిదే. ఓకేనా. ఒకసారి కొన్నిసార్లు డైరెక్ట్ గా బిట్స్ అడిగే ఛాన్స్ కూడా ఉన్నాయి. రైట్. పార్టిసిపెంట్స్ అందరూ ఉన్నారా? రైట్. 1 2 3 తగ్గిపోయారేంటి? 1 2 3 4 5 6 7. రైట్. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.